తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీలో అంతర్గత విభేదాలు, కొండా సురేఖ కుటుంబం చుట్టూ తిరుగుతున్న వివాదాల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఉదయం 9 గంటలకి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లిన మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం తీవ్ర ఆసక్తిని రేపుతోంది. రోజంతా అక్కడే ఉన్న ఆమె రాత్రి 8:45 తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఖర్గేతో భేటీ సందర్భంగా కొండా సురేఖ పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. మంత్రి సురేఖ ఏఐసీసీ అధిష్టానానికి సమర్పించిన నివేదికలో పలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఇటీవల పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు, ఆ తర్వాత తన కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు, ఆపై చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు పంపిన నోటీసులు, దానికి తాను ఇచ్చిన వివరంతో పాటు రెండోసారి రాసిన లేఖ వివరాలను ఖర్గేకి సమర్పించారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడిన అంశాన్ని కూడా లేవనెత్తారు. గతంలో వరంగల్లో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ మరియు ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరును ఆమె ఖర్గేకు వివరించారు. అయితే గాంధీ భవన్ వర్గాల సమాచారం ప్రకారం సురేఖ వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. సుష్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, సీఎంపై అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఖర్గే అభిప్రాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. సీఎం రాకతో కొండా సురేఖ ఎపిసోడ్ పై అధిష్టానానికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో అనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ త్వరలోనే సీఎం ను కలిసి స్వయంగా వివరణ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.